ఎట్టయా నువ్వు నేర్పింది దీనికి నువ్వు లేయి, నువ్వు పని చేస్తా ఉంటావు. పని చేస్తాను. కుదరదురా, తగ్గేదిలే. ఏం లేదు, ఎక్కడ రాజీ అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నమస్తే సార్. అదే అందరికి వినపడలేదేమో అని. ఇప్పుడు మనము ఏటీఎం మోడల్ వేస్తున్నామండి. వినపడతా ఉందా? వినపడతాం సార్. మీరు కొంచెం గట్టిగా చెప్పండి మైక్. ఏటీఎం మోడల్ వేస్తున్నాం ఇక్కడ. మన 4 రోజుల ప్రోగ్రాంలో, శిక్షణా కార్యక్రమంలో మనకు ఏటీఎం వేయడం అనేది, ఏటీఎం గురించి నేర్చుకోవడం అనేది మాకు ఒక భాగము. అందులో భాగంగా మనము ఇక్కడ కావలి కొత్తపల్లిలో మన ఎంటీ భవానీ వాళ్ళ ఫీల్డ్లో ఈ ఏటీఎం మోడల్ వేస్తూ ఉన్నాము. ఈ ఏటీఎం మోడల్ వేసే ముందు కొన్ని పద్ధతులు ఉన్నాయి, రాజులేని సూత్రాలు. ఒకటేమంటే భూమిని బాగా చదును చేసుకోవాలి. ఎక్కడ కూడా పిల్లలు లేకుండా చూసుకోవాలా. ఇక్కడ కూడా ఇలాంటి పిల్లలు కూడా ఉండకూడదు. నీట్గా మనం బాగా దున్నుకొని, తేమ ఉంది కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న పిల్లలు అంటారు, ఏమంటారు వీటిని? అంతే పిల్లలే సార్. ఈ పిల్లలు మట్టి పిల్లలు ఉండకూడదు అన్నమాట. ఇది ఒకటి. రెండోది, ఏటీఎం వేయాలంటే ఏటీఎంలో మనం వెజిటేబుల్ మోడల్ వేస్తున్నాం. ఇక్కడ ఏటీఎంలో వెజిటేబుల్ మోడల్ వేస్తున్నాము. ఈ మోడల్కి సంబంధించి నీళ్లు నిలబడకూడదు. నిలబడకూడదు. మనము ఏటీఎం వేసిన తర్వాత మనకు ఆరుతడి పంట కదా ఇది. మనకు 4 రోజులకో 5 రోజులకో నేల పరిస్థితిని బట్టి, అక్కడున్న వాతావరణ పరిస్థితిని బట్టి మనము నీటి తడులు ఇస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ మనము నీటి తడులు ఇస్తూ ఉంటాము. దాని ప్రకారము పంట ఉంటుంది. అయితే ఎక్కువ వర్షం పడినప్పుడు కానీ, ఎక్కువ నీళ్ళు నిల్వ ఉంటే అయితే ఉన్నాయో, అంటే మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి? వేరుకుళ్ళు వచ్చి చనిపోతుంది. అందువల్ల చుట్టూ మనము 1 అడుగు, 1.5 అడుగు, అంటే ఇప్పుడు మనం 1 అడుగు కాలువ పెడుతున్నాం కాబట్టి 1.5 అడుగు లోతు, 1 అడుగు వెడల్పుతో ఒక కాలువ అంటాం. దాన్ని డ్రైనేజ్ అంటాం. ఏమంటాము? డ్రైనేజ్ కాలువ. ఇక్కడ పొలంలో నిలబడినటువంటి నీళ్లు ఉండకూడదు, నీళ్ళు నిలవకూడదు ఇక్కడ. అదొకటి మనము సరి చూసుకోవాలి.